ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మైనార్టీ సోదరులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వారి సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు భరోసానిచ్చారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈద్ ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. నగరంలో రాకాస చిత్ర బృందం సందడి చేసింది. అమ్మవారి ఆశీస్సులతో ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మైనార్టీ సోదరులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వారి సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు భరోసానిచ్చారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులందరూ సంతోషంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ రాజీవ్ నగర్ మస్జిద్ ఏ నూరియా వద్ద రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మా మైనార్టీ ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ అని తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ అత్యధిక బడ్జెట్ను కేటాయిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను చేపట్టామని, మసీదుల అభివృద్ధి, మరమ్మతుల కోసం నిధుల మంజూరు, కబరిస్తాన్ల అభివృద్ధి పనులు, దర్గాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ముస్లిం యువతకు విద్య మరియు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా కఠోర ఉపవాస దీక్షలు చేసి ఆ అల్లా ఆశీస్సుల కోసం 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు అలాగే జాగారాలు చేసి నియమనిష్టలతో అల్లాని ప్రార్థించినటువంటి సందర్భం. ఖురాన్ మనకి అందించినటువంటి మాసం ఇది. ముస్లింలే కాదు, ప్రజలందరూ కూడా రంజాన్ పండుగ అంటే అందరూ కూడా ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగ. ఇవాళ ఈ ప్రభుత్వం మైనార్టీ అభ్యున్నతి కోసం మైనార్టీలకి అండగా అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. మా సెంట్రల్ నియోజకవర్గంలో కబరస్థాన్లు కానీ, మసీదులు కానీ, ఈద్గాలు కానీ, అలాగే అనేక రకాలుగా మైనార్టీల కోసం ఈ నియోజకవర్గంలో అండగా ఉంటా ఉన్నాం. మా మైనార్టీలు ఈ నియోజకవర్గంలో పూర్తిగా నాకు 2024 ఎన్నికల్లో నాకు సహకరించారు. అలాగే ఎప్పుడు నాకు అండగా ఉంటారు. వాళ్ళకి నేను అండగా ఉంటాను. ఖచ్చితంగా అల్లా ఆశీస్సుతో ఈ రాష్ట్రం, ఈ నియోజకవర్గం, ఈ ప్రాంతం, ఈ దేశం అందరం కూడా బాగుండాలని కోరుకుంటూ మైనార్టీ ముస్లిం సోదరులకు హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. అందరికీ అస్సలాం అలైకుం. రంజాన్ ఈద్ ముబారక్. ఈ రోజున మస్జిద్ ఏ నూరియా కమిటీ పెద్దలు బాజీబాయి గారు కానీ, దస్తగిరి గారు కానీ, మస్తాన్ బాయ్ గారు కానీ, ఇతర కమిటీ సభ్యులు అందరూ కలిసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాకు రంజాన్ నెల వస్తుంది, ఈ నెలలో నమాజ్ చదువుకోవడం చాలా ఇబ్బందిగా అవుతుంది, మాకు సరిపోవట్లేదని అంటే అదంత ఇది అని చెప్పిన 2వ రోజే సొంత నిధులతో పైన షెడ్ ఏర్పాటు చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. రంజాన్ నాటికల్లా 2 రోజుల ముందే ఆ షెడ్ని నమాజ్ చదువుకోవడానికి అనుకూలంగా అందించారు. ఇటువంటి ఏ సమస్య తీసుకెళ్ళినా సరే ఆయన దగ్గరికి మైనార్టీకి సంబంధించి ప్రతి సమస్యకి పరిష్కారం వెంటనే చూపిస్తున్నటువంటి నాయకులు మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు. అలాగే ఖబరస్థాన్ల డెవలప్మెంట్కి కానీ, మద్రసాల డెవలప్మెంట్కి కానీ, మసీదుల డెవలప్మెంట్లకు కానీ ఇవి చేస్తూనే అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి 10,600 కుటుంబాలకి, మైనార్టీ కుటుంబాలకి తన సొంత నిధులతో అందరినీ కలుపుకొని నేనున్నాను అని చెప్పేసి రంజాన్ తోఫాలు అందించినటువంటి వ్యక్తి మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు. ఓ పక్క కొన్ని కార్యక్రమాలకు వచ్చి ఆయన తోఫాలు అందించే, కొన్ని కార్యక్రమాలకి ఆయన పెద్దబాబు వచ్చి సిద్దుబాబు, కొన్ని కార్యక్రమాలకి చిన్నబాబు రవితేజ బాబు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి రంజాన్ తోఫాలు అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనార్టీలు అందరూ పునర్జన్మ సుకృతం అనుకోవాలి. అల్లాహు ఇలాంటి నాయకుడిని మాకు ఈ నియోజకవర్గానికి అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆయనకి. అలాగే అందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. అందరికీ అస్సలాం అలైకుం. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా దాదాపు 31 సంవత్సరం కింద వచ్చింది రంజాన్ ఫిబ్రవరి నెలలో. మళ్ళీ 31 సంవత్సరాల తర్వాత ఈరోజు మొదలైంది. ప్రతి సంవత్సరం లాగే మన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు మా మసీద్ ఏ నూరియాకి నమాజులకు విచ్చేసి దువాలు చేయడం అది సహజం.
తర్వాత ఏం జరిగిందంటే మేము మజీద్ శిథిలా వ్యవస్థలో ఉంది సార్, ఇది మ్యాటర్ అని చెప్పగా ఆయన దృష్టికి తీసుకెళ్ళగా ఆయన సొంత నిధులతో మాకు నమాజ్ చదువుకోవడానికి కింద రోడ్ల మీద ఇబ్బంది అవుతుందని చెప్పగా ఆయన సొంతగా పైన రేకుల షెడ్ వేయించి నమాజులు చదువుకోవడానికి అవకాశంగా ఉండేటట్టు మొత్తానికి ఇబ్బంది లేకుండా చేశారు. తర్వాత మాకు ఏసీ అవసరం సార్ అని చెప్పానంటే ఎండాకాలంలో నమాజులు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్తే ఏసీ ఇప్పించారు. తర్వాత కింద ఎదర ఫ్లోరు అంతా మొత్తం చెత్తగా ఉంటే ఆ ఫ్లోరింగ్ కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ఫ్లోరింగ్ చేయించారు. ఇలాగా ప్రతి ఒక్క మైనారిటీని తన ఇంటిలో మనిషిలా చూసుకునే వ్యక్తి మన బోండా ఉమామహేశ్వరరావు గారు. అలాంటి వ్యక్తిని మేము ఈ టర్మ్లోనే కాకుండా 2029లో టర్మ్లో కూడా అత్యధిక మెజారిటీతో, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మా సెంట్రల్ మైనారిటీ టీం తరపు నుంచి వ్యక్తం చేస్తున్నాం. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈద్ ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున ఈద్ ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పర్వదినాన్ని మనకు అల్లాహ్ భయం, సహనం మరియు దానగుణాన్ని నేర్పుతుందని ప్రఖ్యాత ఇస్లామిక్ పండితుడు జనాబ్ అబ్దుల్ ముస్తాన్ నద్వీ ఉద్ఘాటించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముస్లిం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఈద్ ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహభరిత వాతావరణంలో శనివారం జరిగాయి. ఈ సందర్భంగా ప్రఖ్యాత ఇస్లామిక్ పండితుడు జనాబ్ అబ్దుల్ ముస్తాన్ నద్వీ ధార్మిక ప్రవచనం చేస్తూ రంజాన్ పర్వదినం మనకు తక్వా, అల్లాహ్ భయం, సహనం మరియు దానగుణాన్ని నేర్పుతుందని ఉద్ఘాటించారు. ఇస్లాం బోధనలు ఎల్లప్పుడూ అనుసరణీయమని, అవి మానవ జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం హఫీజ్ రియాజ్ సాహెబ్ ఉర్దూలో సందేశాన్ని అందిస్తూ అరబ్బీలో ఖుత్బా మరియు నమాజ్ చేయించారు. ఇస్లాం ధర్మం పరస్పర ప్రేమానురాగాలను, సోదర భావాన్ని మరియు ఐక్యతను చాటుతుందని ఆయన వివరించారు. కులమతాలకు అతీతంగా మానవ సేవకే ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని, రంజాన్ ఉపవాసాలు హృదయాల్లోని మాలిన్యాన్ని దూరం చేసి శాంతి, కరుణను నింపుతాయని తెలిపారు. ఈ పవిత్ర మాసం అందించే స్ఫూర్తిని ఏడాది పొడవునా కొనసాగిస్తూ అందరూ కలిసిమెలిసి జీవించాలని పిలుపునిచ్చారు. ప్రార్థనల ముగింపులో ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక దువా నిర్వహించారు. ఈద్గా కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ మున్నీర్ అహ్మద్ మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలను గుర్తించి వారి అవసరాలను తీర్చడం ద్వారా మత సామరస్యాన్ని పెంపొందించవచ్చని అన్నారు. ఒకరి పండుగల్లో మరొకరు భాగస్వాములు కావడం ద్వారా రాజకీయంగా ఏర్పడుతున్న విభేదాలను తగ్గించి మానవత్వాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేయాలని కోరారు. ప్రార్థనల ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ మరియు పోలీసు శాఖలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ కాళేషావలి, జనరల్ సెక్రటరీ షేక్ మున్నీర్ అహ్మద్తో పాటు కమిటీ సభ్యులు అన్వర్ పాషా, ఎండి ఇర్ఫాన్, షఫీ అహ్మద్ పాషా, సయ్యద్ ఇంతియాజ్, ముక్తార్ అలీ, మొహద్దీన్, సయ్యద్ అలీం తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం గల ఈద్గా కమిటీ వారి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో వేలాది మంది ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్థనలు చేసి ఆ ఒక రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. నేను గల దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క వేడుకలో, ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనటం, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరైతే సోదరులు ఉన్నారో ప్రతి ఒక్కరిని గారు ఆహ్వానించి వాళ్ళతో పాటు పండగ జరుపుకునే విధంగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న ఈద్గా కమిటీ సభ్యులకు కానివ్వండి, మా ఒక మైనార్టీ సోదరులందరికీ గారా ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా ఒక దీవెనలతో ప్రతి ఒక్కరి గారు సంతోషంగా ఉండాలని చెప్పని, ప్రతి ఒక్కరి గారు వాళ్ళ ఒక పిల్లలు ఇదితో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పని విజయవాడ, అదేవిధంగా రాష్ట్ర ముస్లిం సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఇంత ఘనంగా ఈ యొక్క వేడుకల్ని, ఈ యొక్క ప్రార్థనల్ని ప్రతి సంవత్సరం గారా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించే కమిటీ సభ్యులకి మా ఒక ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రంజాన్ పండుగను జరుపుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా అత్యధిక మంది ఇక్కడ పాల్గొంటారు. అయితే ఈ రంజాన్ మాసం అంటే ఈదుల్ ఫితర్ అంటారు. ఈదుల్ ఫితర్ అంటే ఈద్ అంటే పండుగ, ఫితర్ అంటే దానం, దానాల పండుగ అని అంటారు. అదేవిధంగా ఏదైతే రోజా ఉందో అరబ్బీలో సౌమ్ అంటారు. సౌమ్ అంటే నిలిపివేయటం, నిలబడటం, ఆపివేయటం. ఏ విధంగా అయితే రోజాలో
ఆగిపోతారో, ఏదైతే పొద్దున్న 4 కాడ నుంచి సాయంత్రం 6 వరకు భోజనం కానీ, నీరు కానీ, అదేవిధంగా మాటలతో కానీ ఎవరికన్నా ఇబ్బంది పెట్టడం కానీ, లేదంటే మీ చేతుల ద్వారా కానీ కాళ్ళ ద్వారా కానీ మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ నిష్ఠతో ఆ 30 రోజులు ఉపవాసాలు పాటిస్తారు. అపార కృపాశీలుడైనటువంటి ఆ భగవంతుని యొక్క చల్లని దీవెనతో ప్రతి సంవత్సరం కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ ఈద్గా నమాజ్కు ఈరోజు వేలాదిగా మనుషులందరూ ప్రజలందరూ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏమిటంటే రంజాన్ అనేది పవిత్రమైనటువంటి దివ్య గ్రంథం ఆవర్తించినటువంటి నెల. ఇటువంటి నెలలో ఈ మొత్తం కూడా ఒక నెల పాటు మనం అందరం కూడా ఉపవాసాలు ఉన్న తర్వాత ఏ రకంగా అయితే శ్రమించిన తర్వాత తన యొక్క ఏదైతే శ్రమకి తగ్గ ప్రతిఫలం ఉంటుందో ఆ ప్రతిఫలాన్ని తీసుకునేటటువంటి దినం ఈరోజు. నగరంలో రాకాస చిత్ర బృందం సందడి చేసింది. అమ్మవారి ఆశీస్సులతో ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. రాకాస ఒక అద్భుతమైన కామెడీ ఫ్యాంటసీ చిత్రమని, ఇందులో ప్రతి పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మెగా డాటర్ కొణిదెల నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా చిత్రం రాకాస. ఈ సినిమా ప్రమోషన్ల పర్వాన్ని చిత్ర బృందం విజయవాడ నగరం నుండి అట్టహాసంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక, కమెడియన్ గెటప్ శ్రీను నగరంలో సందడి చేశారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయవాడ వచ్చిన చిత్ర బృందం తొలుత ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని వారు అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం బందర్ రోడ్డులోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర నిర్మాత నిహారిక మాట్లాడుతూ, విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడి నుంచే మా ప్రమోషన్లు మొదలుపెట్టామని, రాకాస ఒక అద్భుతమైన కామెడీ ఫ్యాంటసీ చిత్రమని, ఇందులో ప్రతి పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బాబాయ్ పవన్ కళ్యాణ్తో సినిమా తీయడమే లక్ష్యమని, తన భవిష్యత్తు ప్రణాళికల గురించి నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే మా బాబాయ్ పవన్ కళ్యాణ్తో సినిమా నిర్మిస్తానని, ఇప్పటికే ఆయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చూశానని, అందులో బాబాయ్ మేనరిజమ్స్, అల్లరి అద్భుతంగా ఉన్నాయని అన్నారు. నా బాబాయిలు పెద్దనాన్నలతో సినిమాలు తీయాలన్నదే నా కోరికని అన్నారు. అలాగే వచ్చే ఏడాది మళ్లీ హీరోయిన్గా వెండి తెరపై అలరించబోతున్నానని ఆమె వెల్లడించారు. అనంతరం హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ, కథ వినగానే తనకు బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పేశానని తెలిపారు. నిహారిక ప్రొడక్షన్లో ఇది తన రెండో సినిమా అని, కుటుంబ సమేతంగా చూడదగ్గ కామెడీ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడు సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినా ఇక్కడ ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని స్టార్ట్ చేస్తే అదొక చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అలాగే ఈరోజు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. కమిటీ కుర్రోళ్ళుకి నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో దానికి వచ్చినప్పుడు, మా టీం అందరితో వచ్చినప్పుడు చాలా లాంగ్ టూర్ ఉండింది మాకు. అప్పుడు యాక్చువల్లీ హడావుడిలో అన్ని చోట్లకి వెళ్ళడం, అది కూడా మేము ఇక్కడే విజయవాడలో స్టార్ట్ చేసి చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అలాగే మా సెకండ్ మూవీ రాకాస April 3rd రిలీజ్ అవుతుంది. దాంట్లో కూడా అంత పెద్ద టీం కాకపోయినా మా చిన్న టీంని వేసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. సో చాలా చాలా మంచిగా అనిపించింది. బట్ స్టార్ట్ ఆఫ్ విత్ థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. డే వన్ నుంచి సమ్హౌ మీడియా, అది విజయవాడ మీడియా అన్నా హైదరాబాద్ మీడియా అన్నా, దే వర్ ఆల్వేస్ వెరీ కైండ్ టు మీ. మ్యాడ్ 1 నుంచి దే వాజ్ లాట్ ఆఫ్ సపోర్ట్, చాలా పాజిటివిటీ ఉండింది మీ సైడ్ నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఫస్ట్లీ. అండ్ పొద్దునే అమ్మవారి దర్శనం అయింది. నేను ఫస్ట్ టైం వెళ్ళాను అమ్మవారి దగ్గరికి. సో చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మగారు ఫస్ట్ నేను ఇలా విజయవాడకి వెళ్తాను ప్రమోషన్కి అనగానే ఆవిడ ఫస్ట్ హ్యాపీనెస్ అంటే ప్రమోషన్కి వెళ్ళినందుకు కాదు, అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. రాకాస సినిమా ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఇది ఒక రెగ్యులర్ హారర్ కామెడీ సినిమా కాదండి. చాలా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా. ప్రతి చోట నేను ప్రతి చోట రుద్దేస్తున్నాను. మన చిన్నప్పటి నుంచి చదివి పెరిగిన చందమామ కథల్లో ఉంటుంది, బట్ విత్ అ లాట్ మోర్ ఫన్, లాట్ మోర్ ఎంటర్టైన్మెంట్. అండ్ మన విట్లాచారి గారి సినిమాలు చూసి మా డైరెక్టర్ ఈ కథ రాసుకున్నారు. ఆవిడ విట్లాచారి గారికి, ఆయన సినిమాలకి చాలా పెద్ద ఫ్యాను. అదే విజయవాడలో డిస్ట్రిబ్యూట్ చేసిన మా సినిమా రాకాసుని శ్రీ లక్ష్మీ నరసింహ మూవీస్ అండి, మూవీ మేకర్స్.
శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నెహర్ గారు మా ప్రొడ్యూసర్ మాట్లాడినప్పుడు ఓకే కొంచెం మిగిలింది నేను చెప్పొచ్చు అనుకున్నా. హీరో మాట్లాడిన తర్వాత అరే ఆ కొంచెం మిగిలింది అనుకున్నా. ఈవిడ మాట్లాడిన తర్వాత ఏమీ లేదు థ్యాంక్స్ చెప్పేసి పక్కన కూర్చోవచ్చు అనుకున్నా. బట్ ఈ రాకాస సినిమా April 3 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. తప్పకుండా మంచి కాంటెంట్తో వచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎంతవరకు తీసుకెళ్తారని మనం ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం. సో ఈ సినిమా కూడా మీ అందరికీ కుటుంబ సమేతంగా వచ్చి హ్యాపీగా ఆల్ ఏజ్ జోనర్స్ అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు సినిమాని. చాలా బాగా నచ్చుతుంది. హిందువుల్లో ఐక్యత కోరుతూ ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు BRTS రోడ్లోని ఛత్రపతి శివాజీ విగ్రహం నుంచి శ్రీరామ శోభయాత్ర బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు. శుక్రవారం కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. హిందువుల ఐక్యత, సనాతన ధర్మ పరిరక్షణకు హిందువులంతా చైతన్యవంతులు కావాలని కోరారు. హిందూ బంధువులంతా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగలింగం శివాజీ, జంధ్యాల రామకృష్ణ, లోకనాథ శర్మ, ఎల్ వీరరాజు, సూర్యతేజ, శివప్రసాద్, పి వెంకట్, డివిడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ శోభయాత్ర సమితి యొక్క ఆధ్వర్యంలో మన అమరావతి రాజధాని విజయవాడ మహాపట్టణంలో BRTS రోడ్డు నుంచి అంటే శివాజీ సర్కిల్ నుంచి ఈ నెల 27వ తారీఖు శ్రీరామ సందర్భంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా భారీ బైక్ ర్యాలీ ప్రారంభిస్తున్నాం. ఈ ర్యాలీ అక్కడి నుంచి ప్రారంభించి గవర్నమెంట్ ప్రెస్ ద్వారా పైపులు ఉండించి సింగనగర్ IVM కాలేజీ వరకు అత్యంత వైభవపేతంగా ఈ బైక్ ర్యాలీ జరగబోతున్నాం. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందువుల సంఘట శక్తి ప్రదర్శన కోసం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా ఒక కాషాయ జెండా రెపరెపలాడాలని, శ్రీరామ పండుగ ఎంత చక్కగా మనం జరుపుకుంటామో వేలాదిగా ఈ శోభయాత్రలో పాల్గొనాలని అందరికీ శుభ ఆహ్వానం పలుకుతున్నాం. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని వంగవీటి ఆశా కిరణ్ స్పష్టం చేశారు. తల్లిగా, భార్యగా, కూతురుగా మరెన్నో బాధ్యతలను మహిళ పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ UTF కార్యాలయంలో కేక్ కటింగ్, మహిళలకు బహుమతులు పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి ఆశా కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సమాజానికి శక్తి, బలం, స్ఫూర్తిని ఇస్తున్నారన్నారు. ఆడపిల్లను చదివిస్తే కుటుంబం మొత్తం చదివినట్లేనని చెప్పారు. కుటుంబాన్ని తీర్చిదిద్దే మహిళ తల్లిగా, భార్యగా, కూతురిగా అన్ని బాధ్యతలను పోషిస్తుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కాసాని సీతామహాలక్ష్మి, గంగాపురం పద్మగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ నన్ను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అలాగే మహిళా దినోత్సవం అంటే మనం గుర్తుంచుకోవాల్సింది మన సావిత్రిబాయి పూలే గారి గురించి. ఆమె మన దేశ హిస్టరీలో మొట్టమొదటి ఫీమేల్ లెక్చరర్. 1800స్లోనే ఆమె మొట్టమొదటి ఆడ ఉపాధ్యాయురాలాగా ఉన్నారు. అలాగే ఆడపిల్లలకి విద్య అనేది ఉండాలని చెప్పి అప్పట్లో చాలా పోరాడారు. ఆమె గురించి తప్పకుండా మనం ఇవాళ తలుచుకోవాల్సిందే. అలాగే నేను కోరుకునేది ఏంటనంటే ఆడపిల్లని చదివించండి, ప్రతి ఆడపిల్లని చదివించండి. ఆడపిల్ల అనేది కుటుంబానికి బలం, అలాగే సమాజానికి ఒక స్ఫూర్తి అని మనం మర్చిపోకూడదు. ఒక తల్లిగా ప్రేమను అందిస్తుంది, ఒక సోదరిగా ధైర్యాన్ని అందిస్తుంది, ఒక భార్యగా తోడును అందిస్తుంది, అలాగే ఒక కూతురిగా ఆశను అందిస్తుంది. ఆడపిల్లంటే అలాంటిది.
ఒక ఆడపిల్లకి విద్య అనేది నేర్పిస్తే మొత్తం సమాజం అనేది ఉద్ధరించినట్టే మనం. ఎందుకంటే ఆడపిల్ల అనేది సమాజంలోకి వెళ్తుంది, సమాజాన్ని బలపరుచుద్ది. అలాగే సమాజాన్ని బలపరచడంతో పాటు మన దేశం కూడా ముందుకెళ్తుంది. కాబట్టి ఆడపిల్లకి విద్యతో పాటు అలాగే ఉద్యోగం చేసే స్వతంత్రం కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మైనార్టీ సోదరులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వారి సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు భరోసానిచ్చారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈద్ ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. నగరంలో రాకాస చిత్ర బృందం సందడి చేసింది. అమ్మవారి ఆశీస్సులతో ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు.